ఇప్పుడు గొర్రెలు పోయినాయి కదా. ఇప్పుడు ఆ గొర్రెల్ని వాళ్ళు దేనికోసం పెంచుతున్నారు? అవి పెంచుతారు, అమ్ముతారు, కట్టుకోడికి అవుతుంది. అవి అవి దేనికోసం అమ్ముతారు వీటిని? తినేందుకు, ఆ? కట్టుకోడికి తినేందుకు. గొర్రెలు దేనికోసం పెంచుతారు? కోసుకొని తిన్నందుకే. కానీ ఆవుల్ని ఏరు కాదు కదా. యేసు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే గొర్రెల్ని కాస్తూ ఉంటాడు. మన మన శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు? గోవుల్ని కాస్తాడు. మరి ఇప్పుడు గోవుల్ని కాస్తాడు గొప్పోడా లేదంటే గొర్రెల్ని కాస్తాడు మంచోడా? గోవుని కాస్తాడు గొప్పడు కదా. హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు నువ్వు ఆవుల్ని బర్రెల్ని మేపుతున్నావు, అవునా? ఆవులు దేనికోసం మేపుతున్నావు నువ్వు అంటే నీతో ఎందుకు మాట్లాడుతున్నావు తెలుసా? నీతోని చాలామందికి ఈ విషయం పోవాలి అని నేను నీతో మాట్లాడుతున్నా. నువ్వు ఆవుల్ని దేనికోసం మేపుతున్నావు? పాలియేందుకు, మంచిగా ఉండేందుకు. పాలేదందుకు, మంచిగా ఉండేందుకు మేపుతున్నావు, అంతే కదా. కట్టుకోడికి ఏదందుకు ఏమన్నా అంటే కట్టుకోడికి మాంసం కొట్టు కోసం అని చెప్పేసి ఆవుని ఉపయోగిస్తున్నావా? ఆవు మనకు దేనితో సమానం? ఆవు గోమాత. అమ్మ కరెక్ట్ అయిపోయినావు, గోమాతతో సమానం. ఇప్పుడు మనం చూసినాం గొర్రెలు పోయినాయి కదా, ఇట్లా గొర్రెలు పోయినాయా? వాళ్ళు గొర్రెలు దేనికోసం వాళ్ళు ఆ గొర్రెల్ని ఇప్పుడు గొర్రెలు పోయినాయి కదా. ఇప్పుడు ఆ గొర్రెల్ని వాళ్ళు దేనికోసం పెంచుతున్నారు? అవి పెంచుతారు, అమ్ముతారు, కట్టుకోడికి అవుతుంది. అవి అవి దేనికోసం అమ్ముతారు వీటిని? తినేందుకు, కట్టుకోడికి తినేందుకు కదా. కట్టుకోడు మన మంది తినడానికి, లేదంటే ప్రపంచంలో ఎవరి కోసం అని మెయిన్గా గొర్రెలు దేనికోసం పెంచుతారు? కోసుకొని తిన్నందుకే. కానీ ఆవుల్ని ఏరు కాదు కదా. సరే నీకు ఒక ఉదాహరణ చెప్తా. గోపాలుడు ఎవరు? గోపాలుడు ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు. గోపాలుడు అంటే కృష్ణుడు. గొల్లబామ్మ. అవునా కదా. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేస్తున్నావు? గోవుల్ని నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ కాస్తున్నావు. ఇది మొత్తం ఇవన్నీ నీ సామాగ్రి కదా ఇదంతా. అంటే నువ్వు అంటే ఆయన చేసిన పని కూడా నువ్వు చేస్తున్నావు. కానీ ఇక్కడ నీ ఉద్దేశం ఏమున్నది? గోవు ఉంటేనే ప్రపంచం మంచిగా ఉంటుంది, అవునా? అవి ఆనందం ఉంటేనే మనం ఆనందం. తల్లిపాల తర్వాత మళ్ళీ తల్లిపాలే ఏ పాలు? గోమాత, అవునా కదా, గోపాలే కదా. కానీ గొర్రెల్ని దేనికోసం పెంచుతారు? ఖచ్చితంగా వాటిని కట్టుకోడికి వేయడానికి, మంది తినడానికి. అయితే ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎవరు తెలుసా? యేసు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే గొర్రెల్ని కాస్తూ ఉంటాడు. మన శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు? గోవుల్ని కాస్తాడు. మరి ఇప్పుడు గోవుల్ని కాస్తాడు గొప్పోడా లేదంటే గొర్రెల్ని కాస్తాడు మంచోడా? గోవుని కాస్తాడు గొప్పడు కదా. ఎందుకంటే దాని నుంచి మనము ఒక అమ్మలాగా మనం దాన్ని పెంచుతున్నాం. కానీ గొర్రెల్ని ఏం చేస్తారు? కోస్తారు. మరి ఒకడు మీరందరూ నాకు గొర్రెలే, నా గొర్రె నా స్వరం వినును అని బైబిల్లో ఒక మాట చెప్తాడు యేసు. ఏం చెప్తాడంటే బైబిల్లో ఒక మాట, నా గొర్రెలు నా స్వరం వినును అని చెప్తాడు. అర్థమైందా? అంటే అదంతా గొర్రెలే. గొర్రెలు ఎటు పోతే మన లాస్ట్కి నరకంకే పోతాయి. నరకం కంటే కట్టుకోడి దగ్గరికి పోతే నరకం కిందకి లెక్క కదా, నరకమే కదా. కాబట్టి మనం ఎవరము? గోవుల్ని పెంచుతున్నాం కాబట్టి మనం గోపాలురము. మనం మనం ఏంటి? మనము ఈ యొక్క గోపాలుడి యొక్క గోకులానికి సంబంధించిన కులం మనది సింపుల్గా చెప్పాలి అని అంటే. పాశ్చాత్య దేశస్తులు ఏంది అని అంటే మా దేవుడు గొర్రెల కాపరి. అవును రాబాయి, నీ దేవుడు గొర్రెల కాపరి కరెక్టే. కానీ ఆ గొర్రెలు ఏమైపోతాయి? కట్టుకోడి చెట్ల కథమైపోతాయి. కానీ ఆవుని కావు కదా. కాబట్టి చూస్తున్నాం, మీరందరూ వీడియో చూస్తున్నారు కదా. దీని ప్రకారం మీకు ఏమర్థమైందంటే ఇప్పుడు చాలా గొర్రెలు పోయినాయి కదా కాక, అవి ఓళ్ళు ఆ చూడగా నాకు అనిపించింది ఇది కాకనేమో ఆవులు చూపించా ఒకసారి. ఉదరే एक बार गाय के दिखाओ. आ गया क्या? गाय स्लो गाय. ठीक है कैसा भी चलता थोड़ा सा गाय है ना. సో ఈయన ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నావు? గోవుల్ని నువ్వు మేపుతున్నావు కాబట్టి నువ్వు కూడా గోపాలు లెక్కనే, సరేనా? ఇప్పుడు జై చెప్పు, జై శ్రీకృష్ణ. సరే, నమస్కారం, ఉంటా మరి.